ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయం రచ్చకెక్కింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని రావి శ్రీనివాస్ ప్రశ్నించారు. తమ వర్గాన్ని తొక్కేస్తున్నారని మంత్రి సీతక్కను నిలదీశారు. ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన క్రమశిక్షణ కమిటీ రావి శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసులు పంపించారు. ఆదివాసీ నేత సీతక్కకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అని చెప్పిన సరే అట్లా చూద్దాం అన్నట్టు మాట్లాడింది. ఇక ఏం చేస్తారు చూద్దాం, ఒక 2-3 రోజులు ఓపిక పడితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆయన కౌన్సిల్లో ఉన్నాడట, రేపు ఎల్లుండి రాగానే మళ్ళీ మాట్లాడుకుందాం మనం, నేనే వస్తలే అని అంటాడు. వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. నేను చెప్పిన సీతక్క మా మాట వింటలేదు, మీరు ఈ సమస్యలన్నీ మీరన్నా పట్టించుకొని మీ మాట నడుస్తుంది కదా అని చెప్పిన సరే అట్లా చూద్దాం అన్నట్టు మాట్లాడింది. ఇక ఏం చేస్తారు చూద్దాం, ఒక 2-3 రోజులు ఓపిక పడితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆయన కౌన్సిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయం రచ్చకెక్కింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, మనకి కాంగ్రెస్ పార్టీలో సాధారణంగానే చూసుకోవచ్చు, వారికి స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది. పార్టీకి సంబంధించిన విషయాల గురించి కావచ్చు, ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, ఏదైనా సరే బహిర్గతంగానే ఎక్కువగా మాట్లాడుతుంటారు, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ విధంగా మంత్రి సీతక్క పట్టించుకోవట్లేదు, సమస్యలు వినిపించుకోవట్లేదు కాబట్టి చెప్పాము అనే విషయాన్ని కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. సీతక్క పైనే సీరియస్ అలిగేషన్స్ అయితే చేస్తున్నారు రావి శ్రీనివాస్. మరి ఎటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? కొమరభీం వాస్తవ జిల్లా సిర్పూర్ కాజ్నగర్ లో కాంగ్రెస్ లో మధ్యన అయితే వర్గపోరు అయితే రచ్చకెక్కింది. అయితే గత కొద్ది రోజులుగా ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీని అయితే ఇటు మా ఇన్ఛార్జి జిల్లా మంత్రి సీతక్కపై అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ కు సంబంధించినటువంటి మీటింగ్ అయితే నూతనంగా బాధ్యత తీసుకున్న మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆమె ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మీటింగ్ లోనే రావి శ్రీనివాస్ ఇటు ఇన్ఛార్జ్ ఖచ్చితంగా తను చేసిన ఆరోపణలకి ఎక్స్ప్లెనేషన్ కి ఇవ్వాలంటూ కూడా డిఎస్సీ కమిటీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్.